శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఎవరి జన్మ జాతకంలో అయితే కేతు ప్రత్యేకంగా బుధుడి నక్షత్రంలో అష్టమ స్థానంలో గనక ఉన్నట్లయితే ఇలాంటి జాతకులు జీవితంలో ఎల్లప్పుడూ వినాయకుడిని ఆరాధిస్తూనే ఉండాలి. ఎందుకంటే బుధుడు బాలగ్రహం అని కేతు కనుక చూసుకున్నట్లయితే కేతు ఛాయాగ్రహం. కాబట్టి ఇలాంటి జాతకుల పైన ఎప్పుడు ఏదో ఒక రకమైన నెగటివిటీ ఎనర్జీ ఎప్పుడు ఉంటూనే ఉంటుంటుంది. కాబట్టి ఇలాంటి జాతకులు నిరంతరంగా ప్రతిరోజు వినాయకుడిని ఆరాధిస్తూ అయినా ఉండాలి. లేకపోయినట్లయితే ప్రతిరోజు వినాయకుడి గుడికి వెళ్ళి అక్కడ 27 ప్రదక్షిణలు చేస్తూ ఉండాలి. కానీ ఇలాంటి జాతకులు నిరంతరంగా గణపతిని తప్పకుండా ఆరాధించాలి. గణపతిని మినహాయింపు ఇలాంటి జాతకులు బుద్ధి వృద్ధి కోసం ఏ ఆరాధన చేసినా ముందుకెళ్ళదు. ఎందుకంటే కేతు చాలా ముఖ్యమైన ప్లానెట్. ఎందుకంటే మన లైఫ్ లోపల ప్రోగ్రెస్ ఎలా ఉంది చూడాలంటే కేతుతో కూడా తెలుసుకోవచ్చు. కానీ అష్టమ స్థానం ఇది మన బాధా స్థానం. అష్టమ స్థానం బాధా స్థానం ఉండడం వల్ల ప్రత్యేకంగా మీరు ఏ సమస్య చూసినా ఆ సమస్యకి ముఖ్యమైన పరిష్కారం అష్టమ స్థానం నుంచే చూస్తారు. కాబట్టి గణపతిని ఇలాంటి జాతకులు ఎక్కువగా ఆరాధించాలి. శ్రీమాత్రే నమః.